మెసేజెస్లో పెట్టుకున్న దృష్టిలో పెట్టుకున్న అందుకే రెగ్యులర్గా వారానికి ఒక్క వ్లాగ్ అన్న వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఏం చేద్దాం మరి ఈ వారం వ్లాగ్ అన్నప్పుడు క్రేజీగా ఒక ఐడియా వచ్చిందనమాట. మేము ఏం చేస్తున్నామో అదే మీకు చూపిద్దాం న్యాచురల్గా అనేసి. ఇప్పుడు అలాగే చూపిస్తాను అనుకోండి, బట్ ఈ టాపిక్ ఎప్పుడు మీకు చూపించలేదు. మీ ఇంట్లో ఇద్దరు మగపిల్లలుండి ఆదివారం అనే ఒక రోజు వస్తే ఎలా ఉంటుంది, మా ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా, ఎన్ని ఘోరాలు జరుగుతాయో తెలుసా, ఎంత హెడేక్ తెప్పిస్తారో తెలుసా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అందుకే ఇవన్నీ మీకు చూపిద్దామని ఈ రోజు వ్లాగ్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? సో మొత్తానికి పొద్దున 10 అయిందనమాట. రేపు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అయినా సరే మా వాళ్ళు చూడండి ఎంత గోల చేస్తుంటారో. ఈరోజు సండే విత్ మై కిడ్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. హాయ్ గాయ్స్, అది ఇలా ఉంటుందన్నమాట. హాయ్ గాయ్స్, రిలాక్స్ గాయ్స్, రిలాక్స్ 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 రిలాక్స్, కామ్ డౌన్, కూల్ డౌన్ బాయ్స్, రిలాక్స్ రిలాక్స్. నేను అసలు మీతో గేమ్లు ఆడాను. ఐ హేట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ దిస్ ఫెలో. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఇదిగోండి, ఆఖరికి ఏం చేస్తామంటే మేము ఇలా షెల్ఫ్లో మూతలు కూడా పెట్టుకోము. ఈ మూత ఇచ్చాడు నాన్న షెల్ఫ్లకు ముయ్యడానికి, లేకపోతే ఎల్ఈడి లైట్ పాడైద్ది. ఆల్రెడీ సగం లైట్ పోయింది, అయినా సరే మా వాళ్ళు చూడండి ఇలా చేస్తాం. ఈరోజు సండే అంతా మనం ఎలా గడపబోతున్నాము, ఎంత క్రేజీ థింగ్స్ చేయబోతున్నాము, ఇదే మన వ్లాగ్ అనమాట. మన డైలీ రొటీన్ సండేలో ఏం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇంకా ఎస్. సో సండే అనగానే మాకు రొటీన్ ఏంటి అంటే పొద్దున్న లేవంగానే మా వాళ్ళు ప్యాన్ కేక్స్ కోరుకుంటారు, మ్యాగీ కోరుకుంటారు అనమాట. సో కొంచెం నిదానంగా మారుస్తూ వస్తున్నాను. మ్యాగీ తినొద్దు నాన్న, మ్యాగీ తినొద్దు నాన్న, ప్యాన్ కేక్స్ అంత హెల్తీ కాదని. బట్ వాళ్ళని ఎందుకు మార్చాలి, నేనెందుకు మారకూడదు అనుకున్నాను. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. లెట్స్ గో గైస్, లెట్స్ మేక్ అవర్ ప్యాన్ కేక్ దెన్. సార్ సండే అనగానే నేను వీళ్ళకి కొంచెం కుకింగ్ నేర్పించే ప్రాసెస్లో లాస్ట్ టైం కూడా చెప్పించాను కదా. సో ఐ మేక్ ష్యూర్ ఒక్కొక్క న్యూ ఐటమ్ అన్నా ఒక సండే నేర్పించాలని. సో ఈ రోజు వీడు ప్యాన్ కేక్ చేయబోతున్నాడు, రండి. Come guys, let's make our pancakes. I am very very hungry. నువ్వు తింటావా? మరి మీరు తయారు చేస్తుంటే నేను తినొద్దా ఏంటి? ఓకే, ఎవ్రీ సండే మీరేగా తింటారు కాబట్టి ఈ సండే నేను కూడా తింటాను. సో పాన్ కేక్ ఎవరు తీసుకొస్తున్నారు? మీ. కమాన్. సో మీకు ఈరోజు ఏ ఫ్లేవర్ కావాలి? బ్లూబెర్రీ కావాలా, చాక్లెట్ కావాలా, బనానా కావాలా? బనానా. ఓకే, సో ఇప్పుడు ఈ పాన్ కేక్ బ్యాటర్ ని ఎవరు వేస్తారు? కరెక్ట్ గా వేస్తారా, లేకపోతే లాస్ట్ టైం లాగా సగం ఫ్లోర్ గిన్నెలో సగం ఫ్లోర్ అంతా డైలాగ్ ఫినిష్ చేయి స్టవ్ మీద వేస్తారా? నీపు సార్ చాలా కరెక్ట్ ఇస్తాం. ఇగో ఇది మనం గిన్నెలో ఇస్తాం, ఇది మొత్తం తెలియదు. అదే భయం నాకు. మామూలుగా వీళ్ళకి ఇచ్చి వెయ్యండి రా గిన్నెలో అంటే సగమే గిన్నెలో ఉంటుంది, మిగతా సగం అంతా ఇదిగోండి ఈ పాలు అయిపోద్ది మొత్తం. సో జాగ్రత్తగా చూసి వెయ్యండి. ఒక్క గింజ చిన్న ఫ్లోర్ కూడా ఈ ఫ్లోర్ మీద పడింది అనుకో, అప్పుడు మీకుంటది, మీ ఫ్లోర్స్ బద్దలైపోతాయి. ఓకే గైస్, కెన్ యూ టేక్ అవుట్ ద గిన్నె? గిన్నె కింద. వెరీ గుడ్ బాయ్. పూన ఎవరు తీస్తారు? యువర్ తాత విల్ కమ్. వెరీ గుడ్. అబ్బా వెరీ గుడ్. అది కూడా కడుగునా అన్న. గుడ్ బాయ్. ఇందులో పిండి వేయవలెను. 800 వేయి, మొత్తం వేయి. హానెస్ట్గా ఇదొక ఈజియెస్ట్ అండ్ క్లీనెస్ట్ ప్యాన్ కేక్ మిక్స్ అనమాట ఐ హ్యావ్ ఎవర్ యూజ్డ్. అండ్ నేను ప్యాన్ కేక్స్కి ఓటు ఎస్ ఎందుకు చెప్పాను అంటే, ఎస్పెషలీ మనకి స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్ ప్యాన్ కేక్స్లో మైదా ఉండదు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, అండ్ ఇది మేడ్ విత్ మిల్లెట్స్. సో మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, అండ్ మన క్రేవింగ్కి క్రేవింగ్ కూడా పోతుంది. సో మనం ఇప్పుడు హెల్దీ ఈటింగ్లోకి వచ్చాం కాబట్టి నేను ఇచ్చే స్నాకింగ్ కూడా హెల్దీగానే ఉండాలి. బట్ అలా అని నా పిల్లలు నోరు కట్టేసుకోవద్దు అనుకుంటే నాకు దొరికిన బెస్ట్ సొల్యూషన్ అనమాట. చెప్పానా మా వాళ్ళది? దానా మీ టాలెంట్ చూపించు మా వాళ్ళకి. ఇదన్నమాట టాలెంట్. ఇదిగోండి. ఎస్, ఇప్పుడు అమ్మమ్మ వస్తే ఉంటది చూడండి. ప్యాకెట్ పట్టుకున్నావు, ఇందాక ప్యాకెట్ తీసిచ్చాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయిల్ వేయాలి.
ఏ నో మిక్స్ హాఫ్ 1 tablespoon of oil. గీ A few moments later. ఓకే పాలు రెడీ. ఓ మా వాడు బటర్ కూడా రెడీ చేస్తున్నారు చూడండి. ఇదిగోండి వెరీ గుడ్ బాయ్. ప్యాన్ కేక్స్ అనగానే ఎంత ఎనర్జీ వచ్చింది చూడండి వీళ్ళకి. నాకు తెలిసి సరిపోద్దేమో బటర్. సరిపోతుంది. ఓకే సో ఆ బటర్ని ఇప్పుడు నువ్వు మెల్ట్ చేయను అన్న, అందుకే గీతో చేద్దామని చెప్పా, ఇంకా హెల్దీగా ఉంటుంది. నో యూస్ వాడు విండండి. ఇదిగో నాన్న పాలు. పాలు ఎవరు పోస్తారు? నువ్వా? పాలు నేను బటర్ నువ్వు పాలు నేను మరి ఎవరు మిక్స్ చేస్తారు? మిక్సర్ చేస్తారు శ్యాన్. నువ్వు మిక్స్ చేస్తావా? ఓకే మిక్స్ చేస్తున్నప్పుడు గిన్నెలో మాత్రమే మిక్స్ అవ్వాలి, అది ఎగిరి నా కిచెన్ అంతా నా చిమ్నీ అంతా పడద్దు. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. ఆగో బటర్ వేసేసి పాలేద్దాం. మీరు కావాలంటే గీ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మేము బటర్ వేస్తున్నాం. గుడ్ బాయ్, ఫస్ట్ టైం కింద పడకుండా వేసావు. హార్టీ కంగ్రాచులేషన్స్, వచ్చేసింది నీకు బటర్ వేయడం. అంతే. ఓకే మిక్సింగ్ అయిపోయిందా? ఇంక చాలా టైం పడుతుంది మిక్సింగ్. ఓకే నేను వెళ్ళి పడుకొని లేచానా? హే వేర్ యు గోయింగ్ గర్ల్? ఓకే మండే రోజు వచ్చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. Hey, you have to be here only. పల్సగా అయిందా ప్యాన్ కేక్ అయిందా? అయితే ప్యాన్ కేక్. మరి ఆ మిక్సర్ ఇవా కుర్రు ఉందిగా మన ఇంట్లో. అయ్యో దన్నా ఫైనలీ. అదే భయం వేస్తుందా నేను కింద. నేను స్టైల్ షెఫ్ మమ్మీ ఇట్లే అది. సండే అంటే వీళ్ళు షఫల్ అయిపోతారు అండ్ షఫల్ అవ్వడానికి చాలా ఇష్టపడతారు కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వీళ్ళు షఫల్ అవ్వడం నాకు ఇష్టమే, కానీ తర్వాత నేను చేసే క్లీనింగ్ అనే పెద్ద పని ఉంటుంది చూడండి, అదే చాలా కష్టం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బట్ ఎనీవేస్ అందరం కలిసి ఇలా సండేలో హోమ్ టైమ్ని అండ్ ఫ్యామిలీ టైమ్ని స్పెండ్ చేస్తూ కలిసి వండుకొని కలిసి తింటే ఆ మజా, ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో ఆ మజా అండ్ హ్యాపీనెస్తో పాటు హెల్త్ కూడా మాకు తోడవుతుంది అనమాట స్లర్ప్ ఫార్మ్ ప్యాన్ కేక్స్తో. చలో మిల్లెట్ ప్యాన్ కేక్స్ కాబట్టి అదే అదే అదే. ఓకే ఇఫ్ యు వోక్ అప్ మంచిది పడుతుంది. ఓకే అండ్ బటర్ రాద్దామా దీనికి? రాయాలి. బటర్ ఎవరు రాస్తున్నారు? నేను కాదు, నేను ఇది వేస్తాను, షాస్ బటర్ వేస్తాను. నువ్వు అది వేస్తే ఎగ్జాక్ట్ సర్కిల్ లాగా వేయాలి అందుకు. నేను బటర్ వేస్తాను. మీరు కావాలంటే ఏమైనా మంచి షేప్స్ కూడా ట్రై చేయొచ్చు. కావాలంటే నవీన యాటా షేప్ వేయచ్చు. ఫిగర్ బాగుండాలి, కాకపోతే అంటే ఫేస్ లో చాలా చార్మింగ్ ఉండాలి. గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అంటే ఇప్పుడు ఇట్లా దిష్టి బొమ్మ టైప్ అట్లా గీయాలి. దిష్టి నీ బొమ్మ కాదు నా బొమ్మ. ఏది కాలిందా లేదా చూద్దాం. ఓకేరా కమాన్ నీ టాలెంట్ చూపించి ఇంకా. వావ్ వెరీ నైస్. కమాన్ శ్రేయాస్ నీ టాలెంట్. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలేమో చేయగడుకున్నావుగా నీట్ గా. అయితే ఓకే. చేయకపోలేదమ్మా ఇందాక. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొచ్చా నీట్. జోక్ నన్న తీయాలంటే స్పూన్ తీసుకోవాలన్నమాట. బట్ ఫస్ట్ హావ్ టు పుట్ ద డక్కన్ ఇన్ ద సిమ్. ఎందుకు? ఇది దోశలు కాదు ప్యాన్ కేక్. నాకు అర్థం కాలేదు సార్. ఓకే ఇప్పుడు దీన్ని టర్నింగ్ పార్ట్ నువ్వు చేస్తున్నావు నాన్న. యా ఆర్ యు సూర్? యా సూర్. ఏయ్ కమాన్ వెళ్ళిపోవాలని ఉండాలా. నైస్. ఏయ్ టాలెంట్. అమ్మా నేను వేస్తానమ్మా, ఇంత ఫ్యాట్ గా చేసావు శ్రేయాస్. ఫ్యాట్ గానే ఉండాలి రా ప్యాన్. చాలా దోశలాగా చబ్బీగా ఉంది నాలాగా. ఇట్లా దోశ అయిపోతుంది. కాదు నాలాగా చబ్బీగా చేయకుండా శ్రీయాన్ బమ్లాగా బన్నులాగా చేయాలా? నీలాగా సన్నగా చేయద్దు. ఓ మై గాడ్ ఏంటో ఈ పొగడతలు నాకు హల్వా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంటే తర్వాత 100 రూపాయలు ఇస్తా అంటారు మమ్మీ. సీక్రెట్ చెప్పొద్దు నా. మా ప్యాన్ కేక్ రెడీ. నువ్వు దాన్ని మళ్ళీ పాడు చేస్తున్నావు. చేసాడు. బటర్ పార్ట్ 6 5 4 ప్లేట్ వెయ్యు. వెరీ నైస్. ఒక ప్యాన్ కేక్ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ బాండింగ్. కాదు నాకు చేయడం లేదు. ఎందుకురా మళ్ళీ నువ్వు కూడా నీ టాలెంట్ చూపిస్తున్నావు. కాదు ఎప్పుడు ప్యాన్ టెంపరేచర్ ఒకటే ఉండాలి. ఇట్లా ఎప్పుడు హీట్లో పెడితే చాలా వేడిగా అయిపోతుంది. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అట్లా ఎందుకు నీళ్ళు వేస్తారంటే హోటల్స్ లో కూడా వేస్తారు. ఎప్పుడు ప్యాన్ టెంపరేచర్ స్టేబుల్ ఉండాలి. ఇట్లా మనం హీట్లో పెడతాం కదా ఫుల్ వేడి అయిపోతుంది. చాలా తెలుసురా నీకు వంటల గురించి. ఏం లేదమ్మా, అందుకని సైన్స్ మమ్మీ, హోమ్ సైన్స్. కమాన్ శ్రీయాన్ ఇప్పుడు నీ టాలెంట్. అబ్బో ఓ ఏ వావ్ వాట్ ఎ షేప్.
శ్రియాన్ చాలు అమీబానేగా ఇది చాలు దోశ చెప్తున్నావు నువ్వు, నేను ప్యాన్ కేక్ చేయమన్నా. ఆగో Oh my ఎంత God. మంచిగా వచ్చింది రాదు, నేను చాలా మంచిగా what a చేసిన. shape, మధ్యలో what a shape, what a shape. మమ్మీ మమ్మీ జస్ట్ నీ ముఖం గీసింది మమ్మీ అది. నా ముఖం అంత అందంగా లేదు, నాకు ఒకటే కన్ను ఒకటే మధ్యలో ఇవేంటి నా పింపుల్సా? ఏ ఆహా. చాకో చిప్స్ ఓ చాకో చిప్స్ అయితే ఇది నా అది అక్కడే 20 19 18 17 ఏమవ్వాలి మళ్ళీ పెట్టాలి. అయ్యో. మళ్ళీ 30 20 హలో మిత్తి హబీబో హలో మిత్తి మిత్తి తినాలి హలో మిత్తి హబీబో ఓ ఓ ఓ బాయ్. చాలు ఇది. ఇప్పుడు ఏ వావ్ స్మెల్ అయితే అదిరిపోయిందండి. నైస్. వెరీ గుడ్. అరే మధ్యలో ఎవడు గోకమన్నాడ్రా నిన్న. కళ్ళు మూసుకుంది పోయి. ఉడకలే. వెరీ నైస్, ఎంత బాగా వచ్చిందో. అది నీకేనన్న, మనం మంచిది తిందాం రా ఇంకోటి. ఏ దాన్ని ఇంకెందుకు కైమ కైమ కూలి చేసేస్తున్నా పాపం బిచారి, అది ఎంత ఏడుస్తుందో. దానికంటే నోరు ఉండాలి. బూతులు తిట్టదు శ్రీయాన్ని. అమ్మా వద్దు మనం అది వేరే బ్లాగ్ లో ఇస్తాం. అది ప్యాన్ కేక్ దేదే బాబా. clap. ఫైనలీ ఇంకొక చాలన్నా ఏ. ఆపవాలేను. మనం జస్ట్ ఉండే వరకే మనకి అయిపోయినాక ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి డెకరేషన్ చేయాలమ్మా మీరు. ఎస్ ఐఎమ్ రెడీ విత్ యువర్ బనానా. ఏం కావాలి నీకు? బనానా అండ్ చాక్లెట్ సిరప్. నీది నీ డ్రెస్సింగ్. పీనట్ బటర్. ఓకే చేసుకుందాం అయితే. డన్. సో మీ డ్రెస్సింగ్ కూడా మీరే చేసుకోండి. ఇప్పుడు మేకప్ వేస్తున్నారు. నేను డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ కదా దేనికి డ్రెస్సింగ్? దానికి కూడా వేయాలా మళ్ళీ? ఈ డ్రెస్ వేసుకపోతే నేను చూడలేమన్నమాట. ఫస్ట్ బయదేస్తారు నాన్న అదేరు, అలా కట్ చేయాలన్నమాట నిదానంగా. లంచ్ దాకా ఇదే తింటారుగా మనం? లంచ్ అక్కర్లేదుగా? డిన్నర్ కూడా అక్కర్లేమా? ఇగో మమ్మీ ఎన్ను. ఏయ్ ఎన్ను ఫర్ నవీన. కమాన్, అది ఉండాలి, అలా ఉండాలి రా అమ్మ భక్తి అంటే. తర్వాత 100 రూపాయలు మర్చిపో. యూ నాట్ షోయింగ్ భక్తి ఓన్లీ. చేయడం తిస్తే మాకు కూడా కనిపిస్తుంది కెమెరా. మొత్తానికి మా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అండి. లుక్స్ బెటర్ యాక్చువల్లీ. లెట్స్ బిగిన్. చూడు. ఏయ్ కమాన్, ఫస్ట్ బైట్ నీకా నాకా? ఫస్ట్ బైట్. సరే మీరు తినండి. మమ్మీకి ఫస్ట్ బైట్. ఓ వావ్. బెస్ట్ ప్యాన్ కేక్ ఎవర్ మమ్మీ. ఏ ఎందుకో తెలుసా? బికాస్ యూ గైస్ మేడ్ ఇట్. యాక్చువల్లీ మనం ఇష్టంతో ప్రేమతో ఏదైనా చేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా అలాంటిది ఇలాంటి స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్ ప్యాన్ కేక్స్ లాంటి హెల్దీ ఐటమ్స్ చేసుకుంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మన హెల్త్ పాడవదు కాబట్టి. మీరు కూడా స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్ ప్యాన్ కేక్స్ని ట్రై చేయాలి అనుకుంటే లింక్ నేను కింద డెస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ నా కూపన్ కోడ్ వాడండి, మీకు స్పెషల్ సండే ట్రీట్ కూడా. Oh wow! Yes. You enjoyed? Yes, full. So even I enjoyed this Sunday. ఇంకా కూడా ఎంజాయ్ చేయబోతున్నాము. సో ఎవ్రీ సండే మాకు ఫోన్స్ ఆఫ్, ప్యాన్ కేక్స్ ఆన్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. చలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఒక మంచి గేమ్ ఆడుకుందాం. ఓకే. అండ్ సండే స్పెషల్ ఈసారి ఏం చేస్తానంటే ఎవ్రీ సండే కూడా మేము ఇంట్లో గేమ్స్ ఆడుకుంటాము కొంచెం సేపు. ఎందుకంటే ఈవినింగ్ అంటే వాళ్ళకి కిందకి వెళ్ళి ఆడుకుంటారు కాబట్టి. సో ఈ సండే నేను వీళ్ళకి నేను చిన్నప్పుడు ఆడుకున్న గేమ్ని నేర్పిద్దాం అనుకుంటున్నా. అందుకే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత చూసాను నేను దీన్ని. ఎస్, చూడంగానే నా చైల్డ్హుడ్ మెమొరీస్ గుర్తొచ్చి ఆర్డర్ పెట్టా. అప్పుడు నేను చింతపిక్కలతో ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు వీళ్ళు గవ్వలు ఇచ్చారు. శ్రియాన్ కమ్ కమ్ కమ్, మీకోసం ఒక గిఫ్ట్. ఏంటి మమ్మీ ఇది? డింగ్ 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 డింగ్. ఓ, దీని పేరేంటో తెలుసా? తెలీదు. వామన గుంటలు. వామన గుంటలు. ఇవి గుంటలు అన్నమాట. తెలుగులో వీటిని గుంటలు అంటారు. ఈ గుంటల్లో కాయిన్స్ వేసి ఆడుకోవాలి. యాక్చువల్లీ కానీ నేను ఎలా ఆడాలో మర్చిపోయాను. మాకు చింతపిక్కలు ఉండేవిరా చిన్నప్పుడు ఆడుకోవడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గవ్వలు ఇచ్చారు. ఐ లైక్ గవ్వలు. మా మమ్మీ డిమాండ్ వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పుడు మమ్మీ మేమే ఆడుకునే వాళ్ళం ఇవి.
వామన గుంటలు గుర్తుందా మమ్మీ చిన్నప్పుడు? కానీ మేము మర్చిపోయాం ఇప్పుడు ఎలా ఆడాలో. తీసుకొని 8 అనుకుంటా. నువ్వు కూడా మర్చిపోయావు కదా ఎట్లా ఆడాలా? అబ్బాయి పచ్చీస్ ఆడుకునే వాళ్ళము కదా, వామన గుంటలు ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మర్చిపోయాం కదా టైం పాస్. అవును. సో మీరు ఎంతమంది వామన గుంటలు ఆడారు చిన్నప్పుడు? ఎంతమంది మిలేనియల్ కిడ్స్ ఉన్నారు? నాకు ఇంత కమెంట్ చేసి కమెంట్ చేయండి. సరే మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకుందాం. 5 ఉంటాయండి నాన్న ఒక్కొక్క దాంట్లో. ఇలా తీసుకొని ఒకటి 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 వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 5 ఇందులో వేస్తావు కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో నుంచి తీసుకొని మళ్ళీ వేయాలి. అలా ఒకటి ఎంటీ అయిపోవాలన్నమాట. వేయడానికి కాయిన్ ఉండదు నీకు. అప్పుడు ఆ పక్కన ఎన్ని ఉన్నాయో అవి నీవి. అలా ఆడుతూ ఉండాలి. లాస్ట్ కి ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. చలో లెట్స్ స్టార్ట్. 1 2 3 స్టార్ట్. అదే తీసుకో. అక్కడ చేయాలా? 2 3 4 5 మళ్ళీ ఇవి తీసుకో. నువ్వే అలా ఎంటీ వచ్చి నువ్వు తీసుకునేదాకా ఇక్కడ నుంచి 1 2 3 ఇది ఎంటీ నీకు లేదు ఇప్పుడు. సో ఇవి నీవి. ఇప్పుడు శ్రేయాస్ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, నీ ఇష్టం. 7 వచ్చినాయి. అదేందమ్మా నా ఇష్టమా? నీ ఇష్టం. అదే గేమ్ ప్లే. ఎందుకంటే ఎంటీ ఉన్నాయి కదా, ఎంటీ ఉంటే పక్కన ఉన్నాయి నీవి కాబట్టి అది గేమ్ ప్లే. అతీష కింద పడే ఆడు. ఇగో ఆడు. ఓకే ఇది ఎంటీ అయింది. పర్లేదు, ఎలాగో ఎంటీ వచ్చి తీసుకునేదాకా నువ్వే ఆడుతావు. ఓకే రెడీ. డన్. 1 2 3 అట్లా. చిన్నప్పుడైతే మేము స్కిప్పింగ్ బాగా ఆడేవాళ్ళము. అండ్ ఏమంటారు 5 స్టోన్స్ ఆట ఆడేవాళ్ళము. అండ్ కచ్చీస్ ఆడేవాళ్ళము. ఇంకోటి ఇది మమ్మీ ఇట్లా గెంతుతాం చూడు, దాన్ని ఏమంటారు? ఒక కాలు పైకి పెట్టి ఒక కాలుతో గెంత ఆడతాం కదా. ఆ పాటని వచ్చేసిందా? ఎన్ని వచ్చినాయిరా? 1 2 3 4 5 6 7 8. ఇవి నీవి. నీకెన్ని వచ్చినాయి? నీకు 7. ఓ వాడు విన్నర్ రా ఫస్ట్ రౌండ్ లో. సో ఇలా ఇంకా మొత్తం తీయాలి. సో ఇది మా ఫ్యామిలీ ప్లే టైం అనమాట. ఇలా మేము ఆడుతూ ఉంటాము. నేను సండే ఒకసారి యూనో ఆడతాము, ఒకసారి మేము ఆడతాము, ఇందులో ఒక దాంట్లో మోనోపోలీ ఆడతాము. ఇలా లేకపోతే క్రియేటివ్ గేమ్స్ అనమాట, పిల్లలు బ్రెయిన్ పెంచడానికి ఇలాంటి గేమ్స్ ఆడడానికి మాకు సండే మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే మండే టు సాటర్డే బిజీగా ఉంటారు కాబట్టి. ఈసారి నేను వీక్ డే బ్లాగులు చేస్తాను అనమాట. సండే అయినా మా వాళ్ళకి చదువులు తప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ గా రైనీ సీజన్ అనగానే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైం అనమాట. బట్ వీళ్ళు దాన్ని వేరే రకంగా పలుకుతారు. ఏమంటారా మీరు? ఏం టెస్ట్లు అంటారు? యూనిట్ 1 టెస్ట్లు అంట ఇప్పుడు. సో వీళ్ళు ఏంటంటే మంచిగా గూగుల్ క్లాస్ రూమ్స్లో చూసల్లా చదువుకోనల్లా బాగుపడుతున్నారు. మా టైంలో గూగుల్ లేదు, క్లాస్ రూమ్లు లేదు, అలా ఉందన్నమాట. అండ్ మావాడు చక్కగా నేను వీడిని బుక్ తీసి చదువుకోవడం ఎప్పుడూ చూడలేదు ఇంతవరకు. ఎప్పుడు చూడు ల్యాప్టాప్లలోనే చదువుకుంటాడు. ఈ ల్యాప్టాప్ చదువులేంద్రా ఏముంటాయి అందులో నాకు అర్థం కాదు. అన్ని ఆన్లైన్ అంట. కాకపోతే మావాడు ఇప్పుడు 12th క్లాస్లో ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు కాబట్టి అన్నది మమ్మీ అట్లా పాపం పొద్దున్నే లేసి జిమ్కి వెళ్తాడు, తర్వాత 12th క్లాస్ స్కూల్కి వెళ్ళేసి వస్తాడు, రాగానే ట్యూషన్కి వెళ్తాడు, ట్యూషన్ నుంచి రాగానే వేదాంతో క్లాసెస్ IIT క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట ఆన్లైన్లో, అవి చూసుకుంటాడు. సో నైట్ ఇవన్నీ అయిపోయే వరకు 10:30 అవుతుంది. మండే టు సాటర్డే ఇదే రొటీన్. సండే మాత్రమే మాకు కొంచెం ఫ్యామిలీ టైం దొరుకుతుంది. బట్ అందులో కూడా ఇంతకుముందులా కాకుండా, ఇంతకుముందు అంటే బయటికి వెళ్ళి తిరిగి విచలవిడి చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే దానికి స్టడీకే సరిపోతుంది వీళ్ళకి. అండ్ చాలా మంది అడిగారు నన్ను లిగమెంట్ ఎయిర్ తర్వాత ఎలా ఉంది వీడి కాలికి అనేసి. లిగమెంట్ ఎయిర్ కరెక్ట్గా 1 year 2 months అయిందండి వీడికి. ఫస్ట్ 1 year లెగ్ అస్సలు సెట్ కాలేదు. ఫిజియోథెరపీకి కంపల్సరీ వెళ్ళాలి. అండ్ మా వాడు ఫిజియోథెరపీ ఆల్మోస్ట్ 60 times వెళ్ళాడు కదా ఇప్పటికి, 60 క్లాసెస్ దాకా. దానికంటే ఎక్కువ నీ వెళ్ళావు కదా. సో ఈ 1 year మొత్తం వారానికి 2 days 3 days ఫిజియోథెరపీకి వెళ్ళి, ఫిజియోథెరపీలో ఇనీషియల్గా నుంచి హై ఎండ్ వరకు అన్ని రకాల ఎక్సర్సైజులు వాళ్ళు చేపించి, మంచి ఫుడ్ తింటే కూడా మా వాడికి ఇంకా ఇప్పటికీ
కొంచెం కొంచెం రికవర్ అవుతున్నాడు. వాడికి లిగమెంట్ టేర్ అయింది, లిగమెంట్ టేర్తో పాటు మినస్కస్ టేర్ కదా, అవి రెండు అయ్యాయి అనమాట. రెండింటికి సర్జరీ 20-30% ఆ తర్వాత మనం తీసుకునే కేర్ని బట్టే అది తొందరగా తగ్గుతుంది. బట్ మా వాడు ఏంటంటే అప్పటిదాకా స్పోర్ట్స్ ఆడేవాడు కాబట్టి రోజుకి 8 hours ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. సడన్గా బెడ్ మీద పడుకోవడమే కాబట్టి కొంచెం తిన్న ఓవర్ వెయిట్ అయిపోయాడు. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే లావ్ అవుతాం కదా చేసిన వాళ్ళకి. సో అది బాగా దెబ్బ పడింది. లిగమెంట్ అయిన వాళ్ళు మేము చేసిన తప్పు ఏంటి అని అంటే నెవర్ సిట్ ఎట్ హోమ్, నెవర్ స్లీప్ అండ్ డోంట్ ఈట్ మచ్. చాలా తక్కువ లిమిటెడ్గా ప్రోటీన్ తినండి, వెయిట్ కిలో కూడా పెరగకండి, అప్పుడే మీకు రికవరీ బాగుంటుంది. అండ్ మా వాడికి అయితే అంత బాగా జరిగింది. డాక్టర్ డీటెయిల్స్ కూడా మీకు తెలుసు, డాక్టర్ భరత్ చేశారు, చాలా మంచి డాక్టర్. మీకు కావాలంటే ఇందులో కూడా నేను డాక్టర్ డీటెయిల్స్ అది పెడతాను. అండ్ జర్నీ అయితే బాగుంది. ఇప్పటివరకు ఇంకా మా స్పోర్ట్స్ స్టార్ట్ చేయలేదు, 12th క్లాస్ బిజీలో ఉన్నాడు. 12th పాస్ అయిపోయిన తర్వాత ఈ IIT ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్యాడ్మింటన్లో జాయిన్ చేస్తాను. అది లేకపోతే ఈ పార్టీకి మా వాడు నేషనల్ ప్లేయర్ అయ్యేవాడు. కరెక్ట్ నేషనల్స్ కాంపిటీషన్స్ ముందు జరిగింది, సో మిస్ అయ్యాము. బట్ విష్ యూ గుడ్ లక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే. అండ్ మాకు ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ స్పోర్ట్స్ టైం కాబట్టి మళ్ళీ స్పోర్ట్స్ టైంలో కలుస్తాం. సో మా లంచ్ రెడీ అయిపోయింది అనమాట. అండ్ వాళ్ళ వాటర్ బాటిల్స్ కూడా, లంచ్ బాటిల్స్. సో ఎవ్రీ సండే మాకు లంచ్ కి కామన్ గా ఉండే ఐటమ్ ఏంటి చెప్పనా, ఇదిగోండి చికెన్. మా మమ్మీ వండిన చికెన్ కర్రీ. వాళ్ళ ఫేవరెట్ అనమాట. అందులోనూ చెరొక లెగ్ పీస్ ఇద్దరికి. ఇది మ్యాండేటరీ లంచ్ మాకు ఎవ్రీ సండే కూడా హోమ్ లంచ్ ఉంటుంది, అది కంపల్సరీ. ఆ తర్వాత ఇంకేదైనా. సో మమ్మీ దానికి ఇంకొంచెం యాడెడ్ గా రసంలో చికెన్ చాలా ఇష్టం కాబట్టి మా వాళ్ళకి రసం కూడా చేసింది. మా మమ్మీ రసం అదరగొడుతుంది. ఈసారి బ్లాగ్ లో మా మమ్మీ రసం చూపిస్తాను. అండ్ వాళ్ళ కోసం మంచి వైట్ రైస్ మేము ఓన్లీ సండేస్ మాత్రమే తింటాం అనమాట. సో కాబట్టి వైట్ రైస్ వండిన రోజు మాకు సండే అండ్ పండగ రోజు. మిగతా రోజుల్లో కొంచెం హెల్దీ రైస్ లేదా రైస్ అవాయిడ్ చేయడం, కినోవా, సింపుల్ లంచ్ అండ్ లంచ్ గుడ్ న్యూస్ సర్టిఫికేట్. హే వావ్, సర్టిఫికేట్ ఇంటర్ హౌస్ కాంపిటీషన్, సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రియా నియాటా డ్రాగన్స్లో యాక్చువల్లీ సెకండ్ పొజిషనా? ఏంద్రా ఇది సెకండ్ పొజిషన్? ఫస్ట్ పొజిషన్ ఏమేంద్రా? స్పేస్ క్యాప్సూల్ చేస్తున్నాం. ఓకే, ఎంతమందిలో సెకండ్ వచ్చింది నీకు? 100. ఇద్దరిలో సెకండ్ వచ్చిందేమో అనుకో. మీకు కొంచెం నోటుదోలు ఎక్కువ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ బ్రో. కమాన్. అంటే ఏం చేసావు నువ్వు దీంట్లో? డిజైనర్స్ పీపీటీ క్రియేట్ చేస్తారు. ఆ పీపీటీలో నువ్వు అన్ని చెప్పాలి. నువ్వు ఆటోబైలో ఒక 3D ప్రాజెక్ట్ చేస్తావు, మళ్ళీ పీపీటీకి కూడా ఇలా ఇస్తారు. ఓకే. మళ్ళీ ఆటోబైలో నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా, స్పేస్ క్యాప్సూల్ ది, అదే. కంగ్రాట్స్. లంచ్ లో స్పెషలిస్ట్ అయితే అది విన్ అయితే ఇంకా ఉంటది, అది విన్ అయితే ఇంకొక మెడల్ వస్తుంది. ఈ ఇయర్ టార్గెట్ ఏంటంటే మా శ్రీయాంత్ 3 medals తేవాలన్నమాట. ఒక మెడల్, 2 ఇది ఇంకా. అది మెడల్ కాదు నాన్న, సెకండ్ వచ్చావు అందులో, ఫస్ట్ రాలేదు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? చదువులో తేవాలి, చదువులో. డిజైన్ ఛాలెంజ్ అమ్మా. అబ్బా ఇది 12, ఇది లెక్కలోకి రాదు. 6th class 3 medals లో ఇంకొక మెడల్ కూడా అవ్వాలి. రిలే రేస్ కూడా ఒకటి విన్ అయినా. ఇంకా ఈ సండే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉంది. ఈ సండే బ్యాడ్మింటన్ లో చూద్దాం. టోర్నమెంట్ లో మెడల్ తేకపోతే ఇప్పుడు చెప్తా. అప్పుడు 3 medals వస్తాయి. ఓకే. సో మా లంచ్ టైం అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ చికెన్ అండ్ మంచి వేడి వైట్ రైస్ టుడే. సండేస్ మాత్రం ఇలా అందరం కూర్చొని ఫ్యామిలీ లంచ్ చేస్తాము. ఫస్ట్ నేను ఎందుకట్లా? ఓ మై గాడ్. మాడు ఓన్లీ కొలతలు చికెన్ కి ప్రోటీన్ కి తీసుకొని కరెక్ట్ కొలతల ప్రకారం తింటాడు అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు. బట్ ఆ తర్వాత ఏమేమి తింటాడు అనేది మాత్రం లెక్కలోకి రాదు. అది ఎట్లా దీంట్లో కాదు కొలతలు వేసుకునేది. ఈ ప్లేట్ ని కొలతలేయాలి. అబ్బా సండే మా అమ్మ చేసిన చికెన్ కర్రీ మా వాడికి స్పెషల్ అనమాట. చిన్నోడికి మాత్రం స్పెషల్ ఒక గుడ్డు కూడా. వాడికి చికెన్ తో పాటు గుడ్డు కూడా అంటే ఇష్టం కాబట్టి వాడికి ఇంకా కన్సిడరేషన్. అన్నిట్లో గుడ్డులు కావాలి ఆయనకి. ఇగో గుడ్డు రజ్జ. ఇప్పుడు చూడండి నా ప్రాసెస్. నిజంగా జిమ్మిస్ట్ కూడా అలా చేయడు రా, ఒరిజినల్ జిమ్మిస్ట్.
209 grams ఇదే ఉంది. అబ్బా ఇందులో అన్నం వేసుకుంటే ఎంత కలుస్తుంది? సరేనా, కరెక్ట్ గా 100 grams తినాలి అన్నం అప్పుడు మరి నువ్వు. 100, 120 అట్లా. అబ్బా సరే ఏరా. అరే 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 ఓ షట్. ఓకే వేసుకుంటే మంచిలో. ఓ మై గాడ్, మోడీ కోపం వచ్చింది. వేసుకుంటే మేము వేసుకొని ఇస్తానేమాట. ఏ కమాన్, నెయ్యి వద్దా? అంతే అదే ఆవు నెయ్యి ఉంది కదా ఇంకా సీసాలో. మమ్మీ సరిపోద్దులే ఇవాళ. మమ్మీ ఇది కూడా హోమ్ మేడ్ నెయ్యి అనమాట, మా మమ్మీ తయారు చేసింది. ఈ కొద్దిగా అన్నం వేసుకుంటే 42 grams వచ్చింది మమ్మీ. మరి నెయ్యి కావాలా వద్దా? కొద్దిగా అసలే చాలా డేటింగ్. 1 2 3 4 5 6 7 9 10 డ్రాప్స్ కదా. ఇంకా 50. ఇంకా 50 డ్రాప్స్. మరి ఇదేం డైట్ రా. జోక్ దీని తర్వాత తినేది రోటీన్ కూడా మెజర్ చేసుకో. అయితే ఇది నువ్వు తినవుగా, దీంట్లో క్యాలరీస్ ఎక్కువ. సండే మామ పండు. దెబ్బ అదర్స్ కదా. సండే మాత్రం మాకు జంక్ డే అని చెప్పాం కదా, అందుకని సండే కోసం తెప్పించాను అనమాట 4 varieties ఆఫ్ చాక్లెట్స్. ఇందులో డైరీ మిల్క్ నాదిరా, పర్క్ వరకు నాకు చూపి ఏమేమున్నాయో. డైరీ మిల్క్ నీదా? ఎందుకలా? ఎందుకంటే నేను సండే డైరీ మిల్క్ తింటాను కాబట్టి. నాకు డైరీ మిల్క్. నేను రోజు తినేదాన్ని ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని సండే తింటున్నాను. రోజు తింటుంది. ఏ తినట్లేదు రా. ఈ మధ్య డార్క్ చాక్లెట్ తింటున్నావు. ఈ మధ్య డార్క్ చాక్లెట్ తింటున్నా. అది తినబుద్ధి అయితే లేదు, అందుకే అలా పక్కన పెట్టేశాను అన్నమాట. ఇది శ్రీవాణి ఇచ్చిన పచ్చడి అనమాట, వాళ్ళు పెట్టిన తెలంగాణ ఆవకాయ తొక్కు. వావ్ ఓ అబ్బబ్బబ్బబ్బా, ఇలా ఎర్రగా కలుపుకుంటే హ్యాపీ సండే. అడ్డే బాగుందా? ఎక్సలెంట్. Nice, Awesome. Marvelous. మామూలు తినేటప్పుడు మాట్లాడద్దు అంటారు, కాకపోతే మేము తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలా చేసుకుంటూ తింటాం అనమాట. ఎప్పుడైనా వండిన వాళ్ళని తినే వాళ్ళు ప్రైజ్ చేయాలన్నమాట. అట్లీస్ట్ సూపరే. నువ్వు సూపర్ హే చెప్పు. సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సార్. మీ డాడీ లాగా కాకుండా మంచిగా పోడండి. అరే బాగుంది బాగుందని చెప్పండి. చేయాలి ఎక్స్ప్రెషన్. అనమాట మా తినే టైం. అండ్ తిన్న తర్వాత ఇంకో బీభత్సం చేయబోతున్నాం అనమాట. వెల్కమ్ టు పపాయా. సో మా ఫిలిం నగర్ లో ఎప్పుడు చూసి వెళ్తా ఉంటాం కానీ ఎప్పుడు రాలేదనమాట. ఫస్ట్ టైం వచ్చాం మేము పపాయాకి డిన్నర్కి. అండ్ ఇక్కడ ఎలా ఉంటాయి రేట్లు చూద్దాము. బయట నూడిల్స్, బయట మోమోస్ చూసారు మీరు ఎలా ఉంటాయో, అండ్ ఇక్కడ నూడిల్స్, ఇక్కడ మోమోస్ ఎంత డిఫరెన్స్ ఉంది, టేస్ట్లో ఎలా ఉన్నాయి, అండ్ లోపల మెన్యూ ఎలా ఉంది, రెస్టారెంట్ ఎలా ఉందో అని కూడా చూపిస్తారు. సో ఇప్పుడే మేము పపాయా రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇండియన్ అంట, ఇక్కడ ఏషియన్ అంట. కమాన్ లెట్స్ గో. బిల్ ఎంత ఇద్దో చూద్దాం ఇప్పుడు ఇక్కడ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు దాకా మేము చాలా కష్టపడి దీని స్కానర్లో ఇచ్చామన్నమాట. ఇప్పుడు స్టార్టర్స్ లో ఇది ఎంత? ఇది గ్రిల్డ్ చికెన్ అండ్ అవోకాడో టాకోస్ 595 రూపాయలు అంట. ఇదేదో కాదు, ఇంకేమున్నాయి చూపించు. అందులో అన్నిటికంటే మెయిన్ కోర్స్లో కాస్ట్లీ ఐటమ్ ఏముంది అది కూడా చూపి. ఉంది ఒకటి చూపిస్తా. ఇదేంటిది? సుషి డ్రాగన్ రోలా? ఏదో బాగుంది డ్రాగన్ రోల్. వద్దు మళ్ళీ మంట వస్తుంది. డ్రాగన్ మంట వస్తుందా? సూషి. అరే సూషి నువ్వు తింటే నాకు చూడాలని ఉందిరా. మా వాడికి అసలు ఏం తెలియదు కాబట్టి ఏమి ఇస్తే అది తిందామని కూర్చున్నాడు. ఏం తెలుసు నీకు? ఆ పేర్లు సరిగా వాళ్ళకరా చూద్దాం. ఇక్కడ సూషి మేక్ రోల్ అని ఉందండి. బాస్టన్ రోల్ అట ఈ సూషి. అలాస్కా రోల్, డ్రాగన్ రోల్ ఓకేనా? ఏ వావ్. అండ్ అబ్బో ఇదేదో బాగుందిరా, సూషి బోట్. ఇగో చూడు అన్ని సూషీలు ఉన్నాయి. ఇది నువ్వు తింటే కనుక నీకు 10,000 రివార్డ్ ఇస్తాను నేను. 3,000 రివార్డ్ ఇస్తావా? 13,000 మ్యాట్రిక్స్ పైదాకా అన్ని సూషీలే. మ్యాథమెటిక్స్ పేర్లన్నీ వాడుతుంది. హాట్ సూట్ చికెన్ అంట. ఇదేదో ఇట్లుంది, దీన్ని ఇచ్చాడు. 595 రూపాయలు అట. ఇది రామెన్ అంట. ఇదేదో మా వాడు కాస్ట్లీ రెస్టారెంట్ బిహేవియర్కి వచ్చాడు ఫైనల్గా. దీంట్లో వాటర్ బాటిల్ కూడా కొంచెం పపాయా స్టైల్లో బాగా ఇచ్చాడండి. పుచ్చకాయ కాదురా, అది పపాయారా. ఫైనల్లీ ఐ గాట్ మై సిగ్నేచర్ డ్రింక్.
సమ్ బ్లూ బెర్రీస్ ఏదో బెర్రీస్ వేసి ఇచ్చాడు. బట్ అన్నిటికంటే పైన ఈ పువ్వు వేసి చూడండి, ఈ పువ్వు నాకు బాగా నచ్చింది. పువ్వుని తినమ్మా నువ్వు, పువ్వును ఆస్వాదిస్తూ తాగాలి. తాగుతాను అనమాట నా మాక్టైల్. మాకు ఏదో ఇచ్చారు, ఏంటో ఇది షాప్ స్టిక్స్ కాదు కాదు. దిస్ ఈస్ ఫర్ శ్రేయస్. చూడండి ఇది ఏంట్రా దీని పేరు చెప్పు. రాముడు మెన్న. కమాన్, ఇంకే దారుణంగా ఉందేమో అనుకున్నాను. చాప్స్టిక్స్ ఎందుకున్నాయి? నిజంగా చెప్పరు ఎట్లుందో. నైసా? కాలుతుంది. టేస్ట్ గుడ్డు కూడా ఉందా ఇంట్లో? అన్నీ ఉంటాయి. ఇది ఎట్లుంది తెలుసా? ఇది పచ్చిపులుసు చేసాం కదా ఇంట్లో. పచ్చిపులుసులో ఉప్పు కారం తక్కువ వేసి తర్వాత ఇంట్లో మ్యాగీని ఉట్టి ఉడకబెడతాం కదా అది. తర్వాత మిగిలిపోయిన ఆకులు ఉంటాయి కదా అంతా వండిన తర్వాత అవి. తర్వాత చికెన్. ఐ లైక్ ద పాత్ర. చికెన్ స్కారబ్ బిర్యానీ అదనమాట. అలా టేస్ట్ కాకపోతే ఇక్కడ ఒక చెట్టు పెట్టారు, పూల చెట్టు. ఆ పూలు వేశారు అనమాట నా దాంట్లో. దీంట్లో కూడా అదే పూలు వేశారు. చాలా బాగుంది. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? దీంతో తింటుంది కాబట్టి నేను దీంతో ట్రై చేస్తాను. ఇంకోటి వచ్చాము ఫస్ట్. మీకు వచ్చారా ఫస్ట్? ఇది ఫ్లూక్లో వర్కౌట్ అయింది. అందుకే నేను జాపనీస్ అనిపిస్తుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ జపాన్లో, కొరియాలో, చైనాలో పుట్టాల్సిన వాళ్ళు, ఇక్కడ పుట్టాల్సిన వాళ్ళు కాదండి. మిగతావి ఎలా ఉంటాయని భయపడి సేఫ్టీ నూడిల్స్ ఇచ్చుకున్నాం అనమాట, ఫ్రైడ్ నూడిల్స్. ఇది మాత్రం బాగుంటుంది అని చెప్పేసి. బాగానే ఉంది కానీ గుడ్డు వాసన వస్తుంది. జపాన్ అట్లనే తింటారుగా. అవునా? గుడ్డు మొహం కూడా మీ కంట్రీలో రైతు తింటారు. అట్లా కలుపుకోవాలా? అప్పుడు టేస్ట్ వస్తుందా? నాకేం తెలుసు. ఇదేంటిది? అది స్మెల్ చేయి, పచ్చడి వాసన వస్తుంది. పచ్చడిలాగానే ఉంది కానీ అది చిల్లి. కాకపోతే అన్నీ నల్లగా ఉన్నాయి. అది తీసుకో, ఇది పచ్చగా ఉంటుంది. పచ్చగా అంటున్నా, ఎర్రగా. ఇదేంట్రా కారం నూనె వేసేది? చిన్నప్పుడు ఏం కూరలు వండనప్పుడు కారం నూనె నెయ్యి వేసుకొని ఎందుకంటే సగం మసాలాలు ఆడగలుగుతాడు, సగం మసాలాలు మనం కలుపుతాం. అది ఫ్యాషన్. అది వేస్తే ఇంకా బాగుంది. ఫైనలీ నేను నేర్చుకున్నా బల్సన్ రెస్టారెంట్స్లో ఎలా తినాలి. ఓకే, హ్యాపీ. నా ఫేవరెట్ సాంగ్ పాడుతున్నాడు, అందుకే పెట్టాను అనమాట. చక్కని మష్రూమ్ ఆన్ చేస్తారు మా కోసం. దిస్ ఇస్ ది అంబియన్స్. అండ్ ఇక్కడ చక్కగా ఇక్కడ వచ్చి మాకు డిమ్సమ్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ డిమ్సమ్స్ రేట్ వచ్చేసి 495 రూపాయలు ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అండ్ ఇవేంటి అంటే మా శ్రేయస్ గాడి కోరిక మీదకి అనమాట. మేము ఇప్పుడే ప్లేస్ మారాము. కమాన్ కమాన్ శ్రియాన్. అదే కారం ఇడ్లీ లాగా కారం డిమ్సమ్స్.
రూపాయలది బాగుందా ఇది బాగుందా? ఆ? ఇదే బాగుందా? 80 అందుకే రా, డబ్బులు ఎవరికి ఊరికేనే రావు. కాకపోతే ఇంత పెద్ద మష్రూమ్ పెట్టినందుకు కొంచెం ఇవ్వచ్చులే పాపం. సో మా మాక్టైల్ ప్లస్ మా ఫుడ్ అంతా కలిపి 3395 అయింది అన్నమాట ఇప్పుడు పప్పయ్య రెస్టారెంట్లో. నా 3000 బొక్కరా మిమ్మల్ని తీసుకొచ్చినందుకు. కమాన్ గోరింటాకు రెడీ 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 గోరింటాకు రెడీ. సో ఈ సండే స్పెషల్ ఏంటంటే మా అమ్మ గోరింటాకు ఎర్రగా రావడానికి చింతపండు అంట, కొంచెం కాఫీ పౌడర్, ఓ వావ్, హే కొంచెం లెమన్ జ్యూస్. వావ్. గోరింటాకు బాగా పండాలంటే ఇదిగోండి ఈ కాంబినేషన్, బాగా పండుతుంది. ఈ కాంబినేషన్లో అయితే బాగా పండుతుంది. అవును, చిన్నప్పుడు ఒకటే డిజైన్ పెట్టేదాన్ని కదా నువ్వు, నీ బ్రాండ్ ఆఫ్ డిజైన్. అవును, మీ ఎంతమందికి 3 పిల్లలు పెట్టాలి, అవును నేను పెట్టుకోవాలి. అవును, కానీ ఎంత సరదాగా పెట్టుకునే వాళ్ళం అప్పుడు, నూరుకొని పెట్టుకునే వాళ్ళం ఇలాగే. అదే ఇప్పుడన్నా మిక్సీలో వేసాం, అప్పుడు రోట్లో నూరేదాన్ని. అవును కరెక్ట్. హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ అని తెలుసా మీకు? ఆషాఢం గోరింటాకు. మొత్తం వాటర్ పోయాక ఓన్లీ పెట్టండి కదా. ఆషాఢం గోరింటాకు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చాలా మంచిదిరా, పెట్టుకుంటే చలవరా. మీకోసం ఆషాఢం గోరింటాకు. మంచి మంచి పెళ్ళం వచ్చింది కాబట్టి పెట్టుకోవాలి. గోరింటాక్ అంటే కలర్ రా, మెహందీ. గోరింటాకు పెడతారా? గోరింటాకు పెడతారా? ఒక్క చుక్క పెట్టించుకోరా. ఒక్కసారి కూడా నేను మెహందీ పెట్టి సరే ఆషాఢంలో పెట్టించుకుంటే మంచి పెళ్ళం వస్తుందిరా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మంచి పెళ్ళం వద్దా నీకు? మంచి గర్ల్ ఫ్రెండ్ నీకు వస్తారు, మంచి పెళ్ళం వస్తారు ఆషాఢంలో. దేవత వచ్చింది, రియలైజ్ అవ్వు. యూ అరే ఇదిగోరా, ఒక్క చుక్క పెడతారా అంతే, జస్ట్ చుక్క, జస్ట్ చుక్క. సో ఈ సండే ముగించేటప్పుడు ఏంటంటే మా మమ్మీ నాకు గోరింటాకు పెడుతుంది, రుబ్బిన గోరింటాకు. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు తప్పకుండా పెట్టుకోవాలి. అది కూడా మా మమ్మీ మంచి వాళ్ళ ఫ్రెండ్తో తెప్పించి రుబ్బి మరీ నాకు పెడుతుంది. మా ఫ్రెండ్ గాయత్రి వాళ్ళ పొలంలో నుంచి కోసుకొని వచ్చింది. ఓ కమ్మాన్. ఎంతసేపు పెట్టుకోవాలి మమ్మీ ఇది? ఇది మేమైతే అప్పుడు రాత్రంతా ఉంచుకునే వాళ్ళం, అలా పడుకొని నిద్రపోయేవాళ్ళం. పోయినాక తీసేయచ్చు. చూడు నాకు ఇలా ఓకే కట్. ఓ దిష్టి కూడా తీస్తారా? ఓకే. ఈ గోరింటాకు అరికాళ్ళకి ఏం మమ్మీ అది? అరికాళ్ళకి పెట్టుకుంటే ఒంట్లో ఉన్న వేడంతా లాగేస్తుంది అనమాట. ఓకే. మనిషికి బాగా అది చలవ చేస్తుంది. మనకి ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నా కూడా గోరింటాకు పెట్టుకుంటే పోతుంది. సో మొత్తానికి నా గోరింటాకు డన్. చాలా రోజులు పెట్టుకున్నాం. బాగుందానన్నా? సెకండ్ ఇస్తానన్నా. హ్యాపీ బర్త్డే. రా పెట్టించుకోరు. అదే నాకు రెండో అమ్మాయి పుట్టుంటే మాత్రం ఇప్పుడు నుంచి 2 చేతులకు పెట్టించుకునేది, అందుకే ఐ మిస్ అమ్మాయి. ఏ చందమామ పెట్టించుకున్నాడు నా కొడుకు, మంచి కొడుకు, మంచి కొడుకు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ లో ఆషాఢం గోరింటాకు కూడా అయిపోయింది. హోప్ యూ ఎంజాయ్డ్ మై వ్లాగ్స్. సీ యూ టాటా. ఇంకా ఏం వ్లాగులు మీరు కోరుకుంటున్నారో నా కమెంట్ చేయండి. బాయ్ బాయ్.